ఎంత ఎంత వచ్చినాయి అమ్మా? 13,000 అండి. ఎలా అనిపిస్తుంది మరి డబ్బులు పడ్డాయి కదా, మీకు ఎలా యూజ్ అవుతున్నాయి? మా పిల్లాడికి చదువులకి వాటికి ట్యూషన్ ఫీజులకి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయండి. చాలా సంతోషం. మా బాబు కూడా ఎవరు వేశారు అంటే తాతయ్య గారు వేశారు అని చెప్పా. ఏ తాతయ్య గారు అమ్మ అంటే చంద్రబాబు నాయుడు తాతయ్య గారు వేశారు అని చెప్పా. చూపించమ్మా అంటే క్యాలెండర్ మీద చూపించాను. మరి చంద్రబాబు గారు తాతయ్య గారు నీకు తెలుసా? నీకు ఏం చెప్తావు ఆయనకి? నమస్కారం నాన్న తాతయ్య, నమస్కారం. తాతయ్య నమస్కారం. మరి మీకు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా? నిలబెట్టుకున్నట్టుందంటే అదే బాగా సంతోషం కలిగిందండి మాకు. వేశారు. మరి ఎలా ఉందంటారు పరిపాలన ప్రస్తుతం? బాగానే ఉందండి, బాగానే ఉందండి. అదే మాకంటే వేశారని కాదు, మామూలుగా బాగానే ఉంది. మరి మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటారా? మీరు మీకు మీ పిల్లడు చదువు కోసం అని చెప్పి తల్లికి వందనం వేశారు కదా, చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలంటారా? ఆయనకి శతకోటి నమస్కారాలు. మాకు ఇల్లు ఇచ్చింది కూడా ఆయనే. కొత్తరాజు హాస్పిటల్లో సింగిల్ ఇల్లు ఇచ్చింది ఆయన గారే మాకు. ఆయన అంటే చాలా సంతోషం. మరి ప్రభుత్వం తల్లికి వందనం పథకం రిలీజ్ చేసింది కదమ్మా, మీకు పడ్డాయా? పడ్డాయండి, పడ్డాయి. 3 పిల్లలండి, 2 పిల్లలకి పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నానండి నేను. ఆ డబ్బులు పిల్లలకి మాత్రం స్కూల్ ఫీజులు కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ నాకు బాగా యూస్ అయ్యాయి. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది తల్లికి వందనం డబ్బులు పడడం? అసలు ఈ పథకం మీద 2 పిల్లలకి పడ్డాయని అంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందంటారా? అంటే ఎంతమంది చదివితే అంతమందికి కూడా డబ్బులు వేస్తామని అన్నారు. మరి ఈరోజు ఆ మాట ప్రకారంగా నడుస్తుందంటారా ప్రభుత్వం? నడుస్తుందండి, నడుస్తుంది. పాపకు కూడా మూడో పాపకు కూడా పడతాయని చెప్పారు, కానీ కొంచెం టైం పట్టిద్దని చెప్పారు. అది కూడా వస్తాయండి. పోయినసారి 3 పిల్లలు కూడా పడ్డాయి, ఈసారే పడలేదు. చెప్పిన మాట మాత్రం నిలబెట్టుకున్నారు సార్. మరి గత గవర్నమెంట్లో అమ్మ ఒడి అని చెప్పేశారు కదా, అప్పుడు ఎంతమంది పడ్డాయి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు ఒకళ్ళకి చెప్పారు, ఒకళ్ళకి వేసారు. ఇప్పుడు 3 పిల్లలైనా, 4 పిల్లలైనా, 5 కానీ 8 మంది ఉన్నా కూడా సార్ చెప్పినట్టుగానే చేశారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబు గారు ప్రస్తుతం పథకాల విషయంలో, పరిపాలన విషయంలో ఎలా ఉందంటారు? మాటలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది సార్, ఎవరికి అడిగినా కూడా బాగానే ఉంది. బస్ సౌకర్యం కానీ, తను చేసిన అన్నిట్లో కానీ, అంటే కిట్స్ ఇచ్చారు కదా, ఆడికి కిట్స్ ఇచ్చారు కదా, దాంట్లో మాత్రం అన్నీ నెగ్గాయి. మీరైతే మరి ఏం చెప్తారు? తల్లికి వందనం పథకం డబ్బులు కింద సంవత్సరం పడ్డాయి అన్నారు, ఈ సంవత్సరం పడ్డాయి అన్నారు. 26 దగ్గర 50,000 చిల్లర పడ్డాయి. ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారికి, గవర్నమెంట్కి? చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, సంతోషపడుతున్నాను నేను. పిల్లలు డబ్బులు పడ్డాయి, 26,000 పోయినసారి పడ్డాయి, ఈసారి కూడా 26,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది నాకు. పడినాయి అండి, 26 పడినాయి. 3 పిల్లలు, 2 పిల్లలకు పడినాయి. మరి తల్లికి వందనం పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ఈ పథకం? గత ఏడాది పడ్డాయా? గత ఏడాది పడినాయి, ఇప్పుడు పడినాయి. 2 పిల్లలకి పడినాయి. ప్రతిసారి 2కి పడినాయి, ఇప్పుడుకి 2కి పడినాయి. ఎంత ఉందమ్మా క్లియర్గా? 26 పడినాయి. 26, ఇప్పుడు 26. మీకు మొత్తం ఎంతమంది అమ్మా పిల్లలు? 3 పిల్లలు, 2 పిల్లలకు పడినాయి. మరి ఇంకో పిల్లకి పడలేదు కదా? ఆ పిల్ల చిన్న పిల్ల, ఈ సంవత్సరం వేసాం. ఓకే. మరి ఎలా అనిపిస్తుంది ఈ పథకం పెట్టడం ప్రభుత్వం మీకు? ఇలాగ స్కూల్ స్టార్టింగ్ డేస్లోనే ఈ డబ్బులు వేయడం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగానే ఉంది. ఆ డబ్బులు ఉంటే పిల్లలకు ఫీజు అయి కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. బాగానే ఉంది. మరి మీ పిల్లలు చదువులు ఎలా ఉన్నాయి? ఏ స్కూల్లో చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లోనా, ప్రైవేట్ స్కూల్లోనా? ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఫీజు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందంటారా? తల్లికి వందనం విషయంలో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తామన్నారు. మరి మీకు అందరికీ అందుతున్నాయా? అందరికీ అందినాయి, 2 పిల్లలకి అందినాయి. పర్లే, బాగానే ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే ఉంది. ప్రభుత్వం తీరు ఎలా ఉంది ప్రస్తుతం? ఎలా ఉందంటారు పరిపాలన? అంతా బాగానే ఉంది. పడినాయండి. 2 పాపలండి నాకు. ఒక పాప ఏమో 7th క్లాసు, ఒక పాప ఏమో 4th క్లాసు. పెద్ద పాప 7th క్లాస్ పాపకి 13,000 పడినాయి. చిన్న పాపనేమో 1st క్లాస్ టు 10th క్లాస్ ఫ్రీ సీట్ కింద పెట్టాను, సెలెక్ట్ అయ్యింది. ఆ పాపకు కూడా పడినాయి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం మీ ఖాతాల్లో డబ్బులు వేసిందా తల్లికి వందనం? వేసిందండి. ఎలా అనిపిస్తుంది? హ్యాపీయేనండి. మరి ప్రభుత్వం ఎంతమంది చదివితే అంతమందికి డబ్బులు వేస్తామంది. ఆ మాట నిలబెట్టుకుందంటారా? ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, బాగుంది. మరి ఈ తల్లికి వందనం డబ్బులు ఎలా యూజ్ అవుతాయి అంటారు? మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏ విధంగా అంటే పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి. అవి స్కూల్ వాళ్ళకే పండి కాబట్టి చిన్న పాపకి 10,000 ఫీజు కట్టేశాను. ఇవి కూడా పోస్ట్ ఆఫీస్లో పండి, కొంచెం టైం పట్టుద్ది రావడానికి, అని లేట్ అవుతుందని 2 days తర్వాత తీసుకొచ్చి అవి కూడా పిల్లల ఫీజే కడతాను. గత ఏడాది పడ్డాయా మీకు డబ్బులు? క్రితం సంవత్సరం కూడా పండియండి.
ఒక పాపకి 13,000, ఇంకొక పాపకి 13,000. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం డబ్బులు కరెక్ట్గా స్కూల్లో స్టార్టింగ్ డేస్లో పడ్డాయి కదా, మీరేం చెప్తారు? మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఫీలింగ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ను బట్టి కొంచెం అవి పడటం వల్ల మాకు సేవ్ అయినట్టే. మా ఇద్దరు పాపలకి గ్రేస్ స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు పాపలకి 40,000 వేశారు ఫీజు. 26,000 వచ్చినాయి కాబట్టి అవి కట్టేశాను. ఇంకా 14,000 అంటే కొంచెం ఈజీగా ఉంటుంది మాకు. పిల్లల చదువుల గురించి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతున్నాయి. మరి ఇంత సహకారం అందించిన చంద్రబాబు గారికి, ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మరి ఇంతటి తల్లికి వందనం పథకం మీద? థ్యాంక్ యూ. ఆయన అన్ని మంచి పనులే చేస్తున్నారు, ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నారు. దాంట్లో మాత్రం ఆయన్ని మెచ్చుకోవచ్చు. దానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ జూన్ 12కి వేశారు. ఈ సంవత్సరం ఒక నెల లేటుగా అయినా సరే మా ముగ్గురు పిల్లలకి చక్కగా 39,000 రూపాయలు మాకు పడ్డాయి. ఏంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్న మాట ఖచ్చితంగా నెరవేర్చుకున్నారు. అలాగే మా ముగ్గురు పిల్లలకి పోయినసారి కూడా వచ్చింది, ఈసారి కూడా వచ్చింది. ఏంటి చాలా చక్కగా ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలకి అండగా నుంచున్నారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఏంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆ డబ్బులు పనికొస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరి తల్లికి వందనం పథకం మీద మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా డబ్బులు వేస్తామన్నారు. వాళ్ళ చదువుల కోసం మేము సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చింది. ఈరోజు ఖచ్చితంగా మాట నిలబెట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నారంటారా? ఖచ్చితంగా నిలబెట్టుకున్నారండి ఆ మాట. గత ప్రభుత్వంలో మా పిల్లలకు ఒక్కళ్ళకే పడ్డాయి, ముగ్గురున్నా సరే ఒక్కళ్ళకే పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీకి ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమంది వేస్తానంటే నాకు ముగ్గురు, 2 ఆడపిల్లలు, 1 బాబు, ముగ్గురికి పడ్డాయి. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము. మాకు చక్కగా మా డబ్బులు మాకు చేతికి అందిని మనిషికి 13,000 రూపాయలు చొప్పున ముగ్గురికి మాకు 39,000 రూపాయలు చక్కగా అందిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మేము చాలా రుణపడి ఉంటాము. ఏంటి మాకు ఇలాంటి పథకాలు ఇంకా ఇస్తారని మేము ఆశిస్తుంటాము. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ తల్లికి వందనం డబ్బులు గత ఏడాది 39,000, ఈ ఏడాది 39,000 ఎలా ఉపయోగిస్తున్నారమ్మా? అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ డబ్బులు మీకు? ఈ డబ్బులు మా పిల్లల భవిష్యత్తు కండి, పుస్తకాలకు కానీ ఏదన్నా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ కొనుక్కోవాలి కానీ వాళ్ళకి ఏంటి చిన్న ఏదన్నా సైకిల్ అవసరాలు కానీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో సైకిల్ కానీ అన్ని రకాలుగా బ్యాగులు ఏదన్నా బట్టలు కానీ వాళ్ళకి మంచి అందులోనే గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లోనే మా పిల్లలు అక్కడ స్కూల్ భోజనం కూడా బాగుంది. ఇక్కడ స్కూల్లో ఈ టీచర్లు కూడా బాగా చదివిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా మా పిల్లలు బాగా చదివి మా పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రస్తుతం ఈ పథకం విషయంలోనే కానీ ఇతరత్ర విషయాల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అంటారు మాటలో? ప్రభుత్వ పనితీరు అంటే చాలా బాగుంది. ఏంటి ఇక ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభుత్వం ఇంతవరకు బాగా నడిపింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా బాగా నడుస్తుంది ప్రభుత్వం. ఏంటి ఇలాగే తల్లికి వందనం ఇలాగే ఇచ్చినట్టుగా 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు కూడా కంటిన్యూగా ఇస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ముఖ్యమంత్రి గారికి మేము చాలా రుణపడి ఉంటాం, ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాము. ఫైనల్గా అయితే మరి గత ఏడాది 39,000, ఈ ఏడాది 39,000, మీరైతే ఫుల్ హ్యాపీయా, ఫుల్ ఖుషియా? చాలా మా పిల్లలు అయితే చాలా సంతోషం. మా పిల్లలు ఇంట్లో ఎగురుతున్నారు, మమ్మీ డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు సంతోషమే మా సంతోషం అనుకున్నాము. మా సంతోషానికి కారణం ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ గవర్నమెంట్. ఫైనల్గా అయితే మరి ఇంతటి సహకారం మీరు ప్రభుత్వం నుంచి పొందారు కదా, ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు గారికి కానీ ప్రభుత్వ నాయకులు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అట్లాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇంకా పిల్లలకి ప్రోత్సహించి ఏంటి విద్యలో ఇంకా ఆయన ముందుకు నడిపించి పిల్లల్ని మంచిగా ఆయన అండగా నిలబడి పిల్లలకి బాగా ఇంకా ప్రోత్సహించి చదువులో ముందు నడిపించిన తర్వాత ఎలాగైతే ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యారు అలాగే మా పిల్లలు కూడా ఉద్యోగాలకి ముందుండాలని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. పడ్డాయండి, ఒక పాపకు పడ్డాయి. ఈ బాబు చిన్నాడు కదా, ఇంకా నెక్స్ట్ మా సంవత్సరం పడిద్ది. ఈ సంవత్సరం పడలేదు మాకు. పోయినసారి కూడా పడినాయి. ఈ పాప ఈ బాబుకి ఇద్దరికి కలిపి సగం ఫీజు కట్టగలిగాం. ఈ సంవత్సరం మరి పిల్లకి ఒక్కదానికే పడింది కాబట్టి ఇద్దరికి కూడా సేమ్ అలాగే కట్టి బుక్స్ తీసుకున్నాం. మరి తల్లికి వందనం ఎలా ఉపయోగపడుతుంది? మీ అభిప్రాయం ఏంటి అసలు తల్లికి వందనం పథకం మీద? బాగుందండి. ఇప్పుడు సగం ఫీజైనా మాకు కట్టినట్టు అయ్యింది. ఇప్పుడు ఇద్దరి మీద ఒక 30,000 అనుకోండి. ఇప్పుడు అలా వేసిన డబ్బులు మేము సగం కట్టగలుగుతున్నాం, మిగతా సగం మేము పని చేసుకొని కట్టగలుగుతున్నాం. మరి ప్రభుత్వం ఎంతమంది చదివితే అంతమందికి కూడా ఈ డబ్బులు వేస్తామన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు పడుతున్నాయంటారా? పడుతున్నాయండి. మా ఫ్రెండ్కి అలాగే 4 పిల్లలకి పడినాయి, మా పాపకి పడింది, మా అక్కల పాపకి 2 పడినాయి. బాగానే ఉందండి.
మరి ఈ డబ్బులు అయితే మంచిగా యూజ్ అవుతున్నాయి అంటారా పిల్లల చదువుల కోసం కానీ లేకపోతే అవసరాల కోసం కానీ? యూజ్ అవుతున్నాయండి, చాలా బాగుంది. మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరైతే? ఏం చెప్తామండి, చాలా కృతజ్ఞతలు, చాలా మంచిగా చెప్పారు, థ్యాంక్ యూ చెప్తాం, అంతకు మించి ఏం చెప్తాం. పడింది, గత సంవత్సరం పడింది, ఈ సంవత్సరం కూడా పడింది. ఎంతనా? 13,000 పడింది. అంటే స్కూల్ ఫీజుకి కొంచెం ప్లస్ అవుతుంది. పర్వాలే, మాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందుల నుంచి కొంచెం పర్వాలే, బాగానే ఉంది. మీకు ఎంతమంది అన్న పిల్లలు? ఒక్కడే. ఒకరికి నికరంగా పడ్డదా? పడింది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతుంది. అంటే ఫీజులు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. అది ప్రభుత్వం ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు వేస్తామన్నారు. మరి ఆ మాట ఈరోజు నిలబడుతుందంటారా? పడుతుంది, నిలబడుతుంది కాబట్టి వేస్తున్నారు. అప్పుడు గత ప్రభుత్వం వేస్తున్నారా అని అన్నారు, ఈ ప్రభుత్వం కూడా వేస్తుంది కదా, నిలబెట్టుకుంటున్నారు. ఎలా ఉందంటారు ఓవరాల్గా పరిపాలన కానీ అన్ని విధాల్లో కానీ ఎలా ఉందంటారు? ఇది పరిపాలన విషయంలో అయితే మనం చెప్పలేము, కానీ ఈ వాగ్దానాలు ఇచ్చినవి మాత్రం కొంచెం పర్వాలేదు, నెరవేరుతున్నారు. మీకైతే ఈ తల్లికి వందనం డబ్బులు యూజ్ అవుతున్నాయి? యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు వేస్తున్నారు కాబట్టే కదా కొంచెం ఫీజులు మాకు ప్లస్ అవుతున్నాయి. లేదంటే మేమే ఎక్కడ ఈ ఫీజులు ఎక్కడ సంవత్సరానికి ఎక్కడ కట్టుకోలేం కదా. అయితే మరి ఏం చెప్తారు? తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో గత సంవత్సరం పడ్డాయి, ఈ సంవత్సరం కూడా పడ్డాయి అంటారు కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పాలనుకున్నారు? మేము ఒకటే అనుకుంటున్నాం, ఏం చేసినా మంచిగా చేయాలని. వాళ్ళు చేస్తున్నారు కదా, మాకు కూడా బాగుంది. ఇలాగా ప్రతి సంవత్సరం వేస్తే అందరికీ ప్లస్ అవుద్ది.